హలో, అరటిపూతో చాలా రకాల రెసిపీసే చేసుకుంటుంటాం కదా. ఈరోజు అరటిపూతో పకోడా చేసుకుందాం అండి. అరటిపూ మధ్యలో ఇలాగ సన్నగా ఒక కాడు ఉంటుంది, అది తీసివేసి మజ్జిగలోను పసుపు వేసి ఇమీడియట్గా ఒలిచిన అరటిపువ్వును అందులో వేయాలి, లేదంటే నలుపెక్కిపోయి వగర టేస్ట్ వచ్చేస్తుంది. మనం పకోడా చేసుకునే ముందు మజ్జిగంతా వడగట్టి ఈ అరటిపువ్వు అంతా ఒక బౌల్లో వేసుకుందాం. దాంట్లో సరిపడా ఉప్పు, పసుపు, శనగపిండి, బియ్యం పిండి, మన ఇంట్లో వాడుకునే కారం వేసి చేయి కొంచెం తడుపుకొని పిండి అంతా అరటిపువ్వు పట్టే విధంగా బాగా కలుపుకుందాం. నూనె వేడి చేసుకొని కానీ అరటిపువ్వు వేసుకునే ముందు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా విడివిడిగా వేసుకోండి. కొంచెం వేగినాక మనం హై ఫ్లేమ్లో పెడితే క్రిస్పీగా చక్కగా వేగిపోతుంది. తర్వాత ఇదంతా ఒక టిష్యూ పేపర్లో వేస్తే ఎక్సెస్ ఆయిల్ ఉంటే పోతుంది. చివరి వాయిలోని దంచిన వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేయండి. అరటి పువ్వుతో పాటు ఈ పచ్చిమిరపకాయలు తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి.